English methodology for SGT video 23 DSC కి సంబంధించినటువంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కావచ్చు, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ సైకాలజీ కావచ్చు, ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, ఇంగ్లీష్ మెథడాలజీ, సోషల్ కంటెంటు, సోషల్ మెథడాలజీ బిట్స్, జీకే, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వీడియోలు మీకు ప్లేలిస్ట్లో కలవు. మీకు కావాల్సిన వీడియోని మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోని మీరు చూడగలరు. అయితే ఇంగ్లీష్ మెథడాలజీలో ఆంగ్ల భాష బోధనకు అంటే ఇంగ్లీష్ను టీచ్ చేయడం కోసం అప్రోచెస్ని, మెథడ్స్ని, టెక్నిక్స్ని ఉపయోగిస్తాము. అయితే అందులో మొదటి అప్రోచ్లో మొదటిదైనటువంటి ది స్ట్రక్చరల్, ఓవరాల్, సిచ్యువేషనల్ అప్రోచ్. ఇక్కడ స్ట్రక్చరల్ అంటే ఒక స్ట్రక్చర్ ప్రకారం బోధించడం, ఓవరాల్గా బోధించడం అంటే స్పోకన్ రూపంలో బోధించడం. సిచ్యువేషనల్ అప్రోచ్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎలా మాట్లాడాలి అనేది కొన్ని పదాలు కానీ కొన్ని సెంటెన్స్లు కానీ నేర్పించడం. ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అని చెప్పడం, ఎవరైనా మార్నింగ్ అనిపిస్తే గుడ్ మార్నింగ్ అని చెప్పడం. ఇలా సిచ్యువేషనల్గా చెప్పాల్సిన కొన్ని వర్డ్స్ని కానీ కొన్ని వందల సెంటెన్స్ కానీ వర్డ్స్ కానీ ఇచ్చి విద్యార్థులకు నేర్పిస్తే సిచ్యువేషనల్గా వాళ్ళు మాట్లాడగలుగుతారు. స్ట్రక్చరల్ మెథడ్ అంటే ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేసి హీ ఈజ్ గోయింగ్, హీ సబ్జెక్టు, వెర్బు, గోయింగ్ అనే వెర్బు, ఇట్లా సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలి, ఇలాంటి సెంటెన్స్ నెంబర్ ఆఫ్ నేర్పించడం అంటే అది ఒక స్ట్రక్చర్. అదేవిధంగా ప్రేజ్ మెథడ్, ప్రేజల్ మెథడ్లో ఆన్ ది బెంచ్, ఆన్ ది చైర్, అదేవిధంగా బిహైండ్ ది చైర్, బిహైండ్ ది వాల్, ఇలా సెంటెన్స్ ఫార్మేషన్ ఒక స్ట్రక్చర్ని నేర్పిస్తే విద్యార్థులు నెంబర్ ఆఫ్ సెంటెన్స్ని తయారు చేసుకోగలుగుతారు. అంటే ఇలా స్ట్రక్చర్ రూపంలో విద్యార్థులకి బోధించడాన్ని స్ట్రక్చరల్ అప్రోచ్ అంటాము. ఓవరాల్ అప్రోచ్ అక్కడ ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ప్రకారం పదాలని చెప్పించడం, పలికించడం, డ్రిల్ ఇవ్వడం. కాబట్టి దీన్ని ఈ అప్రోచ్ని ఏమంటామంటే స్ట్రక్చరల్, ఓవరాల్, సిచ్యువేషనల్ అప్రోచ్. సిచ్యువేషనల్ అప్రోచ్ అంటే కొన్ని వొకాబులరీ వర్డ్స్ నేర్పించడం, కొన్ని పదాలను నేర్పించి సిచ్యువేషనల్గా మాట్లాడమని చెప్పడం, డ్రిల్లింగ్ ఇవ్వడం, రిపిటేషన్ చేయడం. కాబట్టి దీన్ని ఏమంటామంటే స్ట్రక్చరల్, ఓవరాల్, సిచ్యువేషనల్ అప్రోచ్ అంటారు. అంటే టోటల్గా ఏంటంటే ఆంగ్ల భాషను బోధించడానికి ఇంగ్లీష్ని టీచ్ చేయాలంటే ఏ విధంగా టీచ్ చేస్తే విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటారు. అందులో మనం పాటించేటటువంటి విధానంలో ఒక విధానం ఏంటి అంటే స్ట్రక్చరల్, ఓవరాల్, సిచ్యువేషనల్ అప్రోచ్లో చెప్తాము. అయితే ఏంటి అంటే ఇది ఒక డైరెక్ట్ మెథడ్కి ఇది ఒక ఆల్టర్నేటివ్. ఇది చాలా కోఆపరేటివ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇది 1950 నుంచి అమల్లోకి వచ్చింది. హార్నాల్డ్ పామర్, ఏఎస్ హార్న్బీ అడ్వకేట్ చేశారు. బ్రిటన్లో ఈ మెథడ్ని, ఈ అప్రోచ్ అనేదాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రవేశపెట్టాలని వీళ్ళు సలహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చార్లెస్ ఫ్రైస్ అండ్ అమెరికన్ లింగ్విస్ట్ కూడా ఈ ప్రిన్సిపల్స్ని అప్రోచ్ చేయడం ప్రవేశపెట్టడం వల్ల ఇది అమల్లోకి అక్కడ కూడా రావడం అనేది జరిగింది. ఫీచర్స్ టీచింగ్ లెర్నింగ్ ఏ హ్యాబిట్ ఫార్మేషన్ ప్రాసెస్. అయితే ఈ స్ట్రక్చరల్, ఓవరాల్, సిచ్యువేషనల్ అప్రోచ్ ఉండేటటువంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎలా జరుగుతుంది, మరి ఇది ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే ఒక హ్యాబిట్ ఫార్మేషన్ ప్రాసెస్ లాగా జరుగుతుంది. ఒక లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరగాలంటే హ్యాబిట్ ఫార్మేషన్ ప్రాసెస్ లాగా ఉండాలి. అంటే మనం చేసేటటువంటి టీచింగ్ అనేది విద్యార్థి ప్రతిరోజు దాన్ని ఒక హ్యాబిట్ ఫార్మేషన్ లాగా నేర్చుకునే విధంగా తయారు చేయాలి. ఇంకొకటి ఏంటంటే సింపుల్ టు కాంప్లెక్స్. ఇక్కడ ఉండేటటువంటి అప్రోచ్ స్ట్రక్చర్ కానీ మనం నేర్పించేటువంటి స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే 6వ తరగతి నుంచి 6వ తరగతిలో సింపుల్ వేలో కొద్దిగా గ్రామర్ పెట్టడం, ఆ స్ట్రక్చర్ని నేర్పించడం. 7వ తరగతిలో రిమైనింగ్ స్ట్రక్చర్ అంటే కొంచెం కాంప్లెక్స్గా మారడం. 8వ తరగతిలో ఇంకొంచెం కాంప్లెక్స్గా మారడం. అంటే ఈజీ టు డిఫికల్ట్గా నేర్పించడం, ఈజీ టు డిఫికల్ట్ లెవెల్.
అంటే సింపుల్ టు కాంప్లెక్స్ లెవెల్లో ఒక్కొక్క తరగతులు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అంటే మనం నేర్పిస్తున్నటువంటి స్ట్రక్చర్స్ కూడా సింపుల్ టు కాంప్లెక్స్గా ఉండాలి. ఈ స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్ అప్రోచ్లో ఉండే విధానం ఏంటంటే ఈ విధానం ఉంటుంది. వొకాబులరీ సెలెక్షన్ అనేది కూడా అలాగే ఉంటుంది. బిగిన్ విత్ ఏ స్పోకన్, ప్రతిదాన్ని స్పోకన్తో నేర్పించడం జరుగుతుంది. అంటే ఈ అప్రోచ్లో సిచ్యువేషనల్ అప్రోచ్ కావచ్చు, స్ట్రక్చరల్ కావచ్చు, ఓరల్లో కావచ్చు, అంటే సింపుల్ టు కాంప్లెక్స్ లెవెల్లో కొన్ని పదాలను సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్క విధంగా ఆ సెంటెన్స్ కానీ ఆ స్ట్రక్చర్ని కానీ నేర్పించుకుంటూ రావడం జరుగుతుంది. వొకాబులరీ కూడా అంతే. అంటే ఇక్కడ స్ట్రక్చరల్ మెథడ్లో ఏంటంటే దాదాపు ఒక 275 స్ట్రక్చరల్ మెథడ్స్ ఉంటాయి. అందులో 3000 వర్డ్స్ వొకాబులరీ కూడా ఉంటాయి. వాటిని ఒక ఆర్డర్లో ఒక్కొక్క తరగతిలో ఒక విధంగా కొంత నేర్పించుకుంటూ రావడం. అయితే దీంట్లో ఈ స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్ అప్రోచ్లో ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది ఒకసారి చెప్పడం జరుగుతుంది. అంటే స్ట్రక్చరల్ మెథడ్లో ఒకసారి చెప్పడం, ఓరల్ ఇవ్వడం, ఇంకొకసారి ప్రాక్టీస్ చేయించడం, మరి వొకాబులరీ చెప్పడం. నెక్స్ట్ ఈ అప్రోచ్లో ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఓరల్, ప్రాక్టీసు, వొకాబులరీ, స్ట్రక్చర్. అంటే ఓరల్గా చెప్పించడం జరుగుతుంది, ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది, వొకాబులరీని నేర్పించుకుంటూ రావడం, స్ట్రక్చర్ నేర్పించుకుంటూ రావడం. అదేవిధంగా గ్రేడేషన్ ఎనబుల్స్ లెర్నర్స్కి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఒక్కొక్క గ్రేడ్ లెవెల్లో ఒక్కొక్క స్ట్రక్చర్ని నేర్పించుకుంటూ రావడం, ఒక్కొక్క తరగతిని బట్టి ఒక్కొక్క స్ట్రక్చర్ విధానం అనేది ఫాలో కావడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే డిఫికల్ట్ ఏరియాస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒకసారి చెప్పడము, మళ్ళీ డిఫికల్ట్ ఏరియాస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయించడం కూడా జరుగుతుంది. అంటే ఈ స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్ మెథడ్లో అంటే 3 టైప్స్ బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అంటే స్ట్రక్చరల్లో స్ట్రక్చర్స్ ప్రకారం నేర్పించడం జరుగుతుంది, ఓరల్లో చెప్పించడం జరుగుతుంది. సిచ్యువేషనల్ అప్రోచ్లో ప్రాక్టికల్గా పిల్లల చేత మాట్లాడించడం కూడా జరుగుతుంది. అంటే ఆ సిచ్యువేషన్లో ఏ వర్డ్ని చేయాలి, ఎలా మాట్లాడాలి కొన్ని చెప్పడం. దీనికి ఎగ్జాంపుల్గా గ్రీటింగ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే స్పోకెన్ అనేది అక్కడ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఏ పదాన్ని ఉపయోగించాలో కూడా నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా డ్రిల్లింగ్ ఇవ్వడం జరుగుతుంది. రీపిటిషన్, చెప్పిన దాన్ని మరలా చెప్పించడం. ఈ విధంగా ఈ స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషన్ మెథడ్లో లాంగ్వేజ్ని విద్యార్థులకి ఈజీగా టీచ్ చేసి వారిలో ఈ లాంగ్వేజ్ని ఈజీ మెథడ్లో నేర్పించడం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్ అప్రోచ్ అని అంటారు. అంటే లాంగ్వేజ్ టీచింగ్లో ఇది ఒక విధానమైనటువంటి అప్రోచ్. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధానంలో అప్రోచ్ అనేది ఉంటుంది. ఒక్కొక్కరు ఒక విధమైనటువంటి అప్రోచ్ని ఫాలో అవుతుంటారు. అయితే ఇందులో ఒకటి ఏంటంటే స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్ అప్రోచ్ అనేది ఒకటి. అయితే ఈ స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్ అప్రోచ్లో లిమిటేషన్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే డిఫికల్ట్ ఫర్ అన్ యావరేజ్ టీచర్. యావరేజ్ సబ్జెక్ట్ కలిగిన టీచర్ దీన్ని బోధించలేడు. ఎందుకంటే టీచర్ నీడ్ ఏ లాట్ ఆఫ్ ట్రైనింగ్. ఎందుకంటే ఒక స్ట్రక్చర్ని బోధించాలంటే దాని పట్ల ఒక పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఉపాధ్యాయుడు దాన్ని బోధించగలుగుతాడు. అందుకనే ఉపాధ్యాయులకి ముఖ్యంగా స్ట్రక్చరల్ విధానంలో బోధించాలి అంటే ఏ లాట్ ఆఫ్ ట్రైనింగ్ అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా అండ్ ఓరల్ లాంగ్వేజ్, ఏ గ్రేటర్ ఎంఫసిస్ ఆన్ ది ఓరల్ లాంగ్వేజ్ మీద ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం అనేది స్ట్రక్చరల్, ఓరల్లో ఈ యొక్క అప్రోచ్లో మెయిన్ ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అంటే ఓరల్ అంటే ఎక్కువగా డ్రిల్లింగ్ అనేది ఎక్కువగా ఇవ్వడం అనేది కూడా దీంట్లో జరుగుతుంది. స్ట్రక్చరల్ మెథడ్లో ఓరల్గా డ్రిల్లింగ్ ఇవ్వడం, ఎక్కువగా చెప్పించడం, రీపిటేషన్ చేయించడం, ప్రాక్టీస్ చేయించడం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రక్చరల్ మెథడ్లో ఆ స్ట్రక్చర్ని క్లియర్గా విద్యార్థులకి అర్థమయ్యే విధంగా బోధించాలి అంటే ఆ గ్రామర్ కానీ ఆ స్ట్రక్చర్ పట్ల ఉపాధ్యాయునికి పూర్తిగా అవగాహన ఉంటేనే పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతాడు. అంటే ఇక్కడ ఉపాధ్యాయునికి ఈ స్ట్రక్చరల్ మెథడ్లో బోధన చేయాలి అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఉపాధ్యాయునికి ట్రైనింగ్ అనేది ఇచ్చినప్పుడు మాత్రమే ఈ స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్ అప్రోచ్ విధానంలో ఇంగ్లీష్ బోధన అనేది, టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది చేయగలడు. ఇంగ్లీష్ టీచింగ్ చేయాలంటే ఈ యొక్క అప్రోచ్ని ఫాలో కావాలంటే
ఉపాధ్యాయునికి ట్రైనింగ్ అనేది ముఖ్యంగా అవసరం అనేది ఉంటుంది.